ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కౌ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? షాలో ఫ్రై. షాలో ఫ్రై అంటే దాని అర్థం మనం ఇప్పుడు పూరీలు కానీ లేకపోతే సమోసాలు మనం వేడి నూనెలో ఇలా వేసి ఫ్రై చేసుకుంటాం. కానీ షాలో ఫ్రై అంటే మరీ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం నూనె చపాతీలకి వేస్తాం కూడా, అలా కాదు. పెనంపై మరీ ఇంత నూనె పోయకుండా కొంచెం నూనె పోసి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఆ నూనెలో ఫ్రై చేసేది షాలో ఫ్రై. డీప్ ఫ్రై అంటేనేమో పూర్తిగా అది మునగాలి. షాలో ఫ్రై అంటే దానిపైన ఇలా తాకుతూ ఆ వేడి నూనె తాకు కుక్ చేసుకుంటారు. సో మరి ఈ షాలో ఫ్రై అనేసరికి నాకు ఢిల్లీలో ఒక పరాటా గల్లీ, ఏంటి పరాటాలు మనం చక్కగా కాల్చుకొని లేదు, వాళ్ళు పెద్ద కడాయిలో నూనె వేసి ఆ పరాటాలు దానిపై చక్కగా కాల్చి తింటూ ఉంటారు. సో మరి ఈరోజు ఆ పరాటా గల్లీలో నాకు ఇష్టమైన కోడిగుడ్డు పరాటా ఉంది. ఆ కోడిగుడ్డు పరాటా తింటుంటే భలే మజా వస్తుంది. సో మరి ఈరోజు కోడిగుడ్డు, మిరియాలు, కొంచెం చాట్ మసాలా వేసి మీ ఇళ్లలో ముఖ్యంగా పిల్లలు కూడా ఇలా చేత్తో పట్టుకొని తినే విధంగా అద్భుతంగా ఉంటుంది. సో మరి చేసేసుకుందామా? రకరకాల వంటలు చేసుకోవడం, తినడం అదొక కళ. మరి చక్కగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే మనం అద్భుతమైన వంటలు తినాలి. మనకు నచ్చినవి మనం చేసుకొని తినగలిగితే అంతకంటే అదృష్టం మరొకటి లేదు. కోడిగుడ్డు పరాటా ఎన్నో రకాలుగా చేస్తారు. కోడిగుడ్డుని చిదిమేసి చేసుకుంటారు, రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు కోడిగుడ్డు స్లైసెస్ చేసి మనం పరాటాలా చేసుకుందాం. ఇది ఒక పెద్ద గుండ్రపు పరాటా చేసి దాంట్లో కోడిగుడ్డు పెట్టి మనం దాన్ని ఎడ్జెస్ సీల్ చేసుకొని కొంచెం షాలో ఫ్రై. దీన్ని చేసుకోవడానికి గోధుమ పిండి లేకపోతే మైదా పిండి, మీకు నచ్చిన పిండి తీసుకొని చేసుకుందాం. దీన్ని కొంచెం రుచిగా ఉంచడం కోసం కొంచెం మరీ ఎక్కువ వెన్న ఇందులో వేసుకొని దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని ఈ పిండిని చక్కగా మనం కలుపుకుందాం. పరాటాలకి కొంచెం మర్దన చేయాలి. అంటే మనం తలలో చక్కగా నూనె తీయడానికి షాప్కి వెళ్ళి మంగళూరు దగ్గర చేయించుకున్నప్పుడు తల మీద చక్కగా సెంటర్లో కొంచెం నూనె పోసి తర్వాత దాన్ని ఇలా కలిపి తలకి మర్దన చేస్తారు చూసారా? అదేవిధంగా మన ఈ చపాతీ పిండిని పరాటాకి చేసుకోవడం కోసం కొంచెం మర్దన చేస్తే మనకి చక్కగా వస్తుంది. ఇలా కొంచెం వేసేసుకున్నాను. ఆ వెన్న కూడా ఇందులో కరిగిపోయింది. ఇందులో అయితే పరాటాలు పూరీలకి పిండి తేడా కూడా మనకు తెలియాలి. పూరీలకి కలుపుకున్నప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉండాలి. అదే కనుక పరాటాలకైతే ఈ పిండి సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే పూరీలకి పిండి మర్దన ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం చేస్తే సరిపోతుంది. సాఫ్ట్గా చేసుకునే పులకాలకు మాత్రం కొంచెం పిండిని మర్దన చేస్తే బాగుంటుంది. దీన్ని మనం రొట్టెలు చేసే ముందు ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకుందాం. చాలామంది పిండి ముందు రోజే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంటారు. మా ఇంట్లో కూడా రాగిని ఎవరు గెస్ట్లు వచ్చినా రాకపోయినా ఇంట్లో ఇలా పిండి ముద్ద కలిపి పెట్టుకుంటుంది. ఎందుకంటే పొద్దున్న లేకపోతే సాయంత్రం అప్పటికప్పుడు ఇలా తినేయాలి అంటే చక్కగా కలిపిన పిండి అయితే మనం అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు. దీంట్లో కోడిగుడ్డుతో పాటు భలే రుచిగా రావడం కోసం కొంచెం మిరియాల పొడి, కొంచెం అంత చాట్ మసాలా. ఈ చాట్ మసాలా మన మిరియాల పొడి మంచి కాంబినేషన్. చక్కగా కలిపేసి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం వేసుకోవాలి. మనం కొన్ని పరాటాల్లో అయితే కేవలం జీలకర్ర, మిరియాలు కలిపి వేసుకుంటారు. ఇందులో కొంచెం చాట్ మసాలా వేసాను. దీన్ని చిట్టి చిట్టి పరాటాల్లా చేసేసుకుందాం. ఇలా చేసుకొని వీటిని సన్నగా రుద్దేసుకుందాం. అయితే కొంచెం పొడి పిండి జలుపుకొని దీన్ని సన్నగా రుద్దేసుకుందాం. చక్కగా మర్దన చేసి ఆ కొంచెం రెస్ట్ ఇవ్వడం వల్ల ఇది పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. తర్వాత దీన్ని సన్నగా రుద్దేసుకొని చూడండి, 2 పక్కల కొంచెం పిండి అంటుకుంటే సన్నగా మనం ఇలా వీటిని గుండ్రంగా రావడం కోసం ఇలా తిప్పుతూ ఉంటారు. ఇలా తిప్పితే అది చక్కగా మనకి అన్ని వైపులా గుండ్రంగా వస్తుంది. మనకి ఎటువైపు కొంచెం సాగాలో దాన్ని ఇటు పక్కకి తెచ్చుకొని ఇలా రోల్ చేసుకుందాం. ఎంత పల్సగా మీరు చేసుకుంటే అంత చక్కగా చేసుకోండి. తర్వాత కోడిగుడ్డు అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఈ కోడిగుడ్డుని ఇలా సన్నగా కట్ చేసి దీనిపైన వేసేసుకుంటారు. మీకు చేతనైనట్టు మీరు చక్కగా చేసుకోండి. తర్వాత ఏది మధ్యలో కోడిగుడ్డు సొన కనబట్టలేదు, మరి సెంటర్ దాకా వెళ్ళాలి కదా. ఇలా సన్నగా కోడిగుడ్డుని
కట్ చేసేసుకొని దీనిపైన వేసేసుకుందాం. ఈ కోడిగుడ్డు పరాటా నూనెలో మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం చేసేసుకొని ఇలా అమర్చుకుందాం. మరి మరో కోడిగుడ్డు, అంటే ఒక్క కోడిగుడ్డు సరిపోదు, ఒక్కొక్క పరాటా. ఎందుకంటే ఒక్క పరాటా 100 రూపాయలకి అమ్ముతారు. అమ్మినప్పుడు తగినంత కోడిగుడ్డు ఉండాలి కదా. ఇలా 2 కోడిగుడ్లు సగం ఇలా వేసేసుకొని ఈ పరాటా చేసేసుకుందాం. ఈ గుడ్డు సగం వరకు పడేట్టు మనం చూసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్. తర్వాత ఇంకొక కోడిగుడ్డుని లైట్గా పగలగొట్టి దాన్ని ఈ కొనల వైపు కొంచెం వేసేస్తారు. ఇలా వేసి తరువాత దీన్ని సీల్ చేసేయడమే. అంతేకాకుండా ఈ కోడిగుడ్డుని కొంచెం పోస్తారు, ఎందుకంటే ఇది చక్కగా అంటుకుపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది. కోడిగుడ్డుని ఇలా చేసేసుకొని ఇప్పుడు దీన్ని సగం వైపు చక్కగా అంతా పర్ఫెక్ట్గా ఉంది, మిగతా సగాన్ని ఇలా వేసేసుకుందాం. లోపల కోడిగుడ్డు పరాటా రెడీ. దీన్ని మరో 2 ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుందామా. కోడిగుడ్డు పరాటా చూడటానికి అందంగా ఉంది, కానీ ఈ కొనల్ని కూడా దీని లోపలికి అమర్చేద్దాం. మరి నూనె కొంచెం ఎక్కువ వేయాలంటే నాకు బాధగా ఉంటుంది ఇంట్లో చేసేటప్పుడు, అయినా తప్పదు. అయితే ఈ నూనెలో ఫ్రై చేసి దాన్ని తీస్తారు కాబట్టి చక్కగా కొంచెం నూనె వేసుకున్నాం. నూనె మొత్తంగా మనం ఏం వాడము. ఈ చక్కగా పరాటా ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్లో నూనె అంతా తీసేసి చక్కగా వడ్డించుకుందాం. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ పరాటాని ఈ విధంగా చేతిలో తీసుకొని ఈ వేడి వేడి దానిపైన కాల్చేసుకుందాం. 2 వైపులా ఫ్రై అవుదాం. తర్వాత మనం మిరియాలు, చాట్ మసాలా పొడి వేసి దీన్ని వడ్డించేసుకుందాం. వేడి నూనెలో వేసి దాన్ని ఏదో పెద్ద యుద్ధంలా చేస్తూ ఉంటారు. ఇలా చేసిన వెంటనే దీనిపైన మన ఆ చాట్ మసాలా, మిరియాల పొడి ఇలా కొంచెంగా జల్లేసుకుందాం. దీన్ని మనం ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడానికి పెద్ద ఇష్టపడం, కానీ అదే కనుక ఆ వీధిలో అందరూ వేడి వేడి పరాటాలు తింటూ ఉంటే మనం ఇలా పరాటా చేసి దీనిపైన కూడా కొంచెం అంతా ఇలా మసాలా వేసి మనకి ఈ పరాటా పెట్టారనుకోండి, ఇది తింటుంటే ఉంటుంది నా సామిరంగా మజా. మరి ఒక్క పరాటా నాకు సరిపోదు, కానీ 2వ పరాటా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి ఇలా జాగ్రత్తగా కాల్చేసుకుందాం. ఇలా కాలిన వెంటనే ఒకవైపు మన మిరియాలు, మన చాట్ మసాలా పొడి వేసుకోండి. ఇంకో వైపు కూడా కొంచెం రంగు వచ్చిన తర్వాత తీసి దానిపైన కూడా వేసుకుందాం. అయితే చాలా రుచిగా, చాలా అంటే 120-130 రూపాయలకి ఒక్క పరాటా ఇస్తారు, కానీ తింటూ ఉంటే దీంట్లో ఉన్న మజా వేరు. సో చాలు, పర్ఫెక్ట్. ప్రతిరోజు తినం కదా, ఏదన్నా బయట ఫుడ్ తినాలన్నా మన ఫ్రెండ్స్ వస్తారో వాళ్ళందరితో పాటు చక్కగా వెళ్ళి తిన్నాం. అక్కడ తింటూనే చూసామనుకోండి భలేగా ఉంటుంది. ఈ పరాటాలు సాఫ్ట్గా ఫోల్డ్ అవ్వవు, చేతిలో పట్టుకొని తినొచ్చు. మరి కొంచెం కంగారు పడకండి, నేను తినడం చూసి. చక్కగా కోడిగుడ్డు చూసారా, ఆ కోడిగుడ్డు రుచి, ఆ మిరియాలు చక్కగా మరి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మరింత అందం. మరి పెరుగు, దాంతోపాటు పిక్కులు కూడా ఇస్తారు, కానీ లోపల కోడిగుడ్డు పరాటా పొద్దున్నే ఇలా ఎంత అదృష్టం, ఎంత రుచి. మరి మీరు కూడా చక్కగా చేసుకోవాలి, తినాలి. సూపర్ అంటే సూపర్ అనాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. సో అద్భుతమైన కోడిగుడ్డు ఫ్రైడ్ పరాటా మీకు అందరికీ చూపించుకుంటూ నేను చేసుకొని చక్కగా తింటూ కోడిగుడ్డు పరాటా తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసి దాంట్లో వెన్న, కొంచెం ఉప్పు వేసి పొడి పొడిగా కలిపి తర్వాత తగినన్ని నీళ్లు పోసి సాఫ్ట్ గా పిండి కలుపుకోవాలి. కొంచెం మర్దన చేసి 10 నిమిషాలు పక్కన రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పరాటాల పిండి తీసుకొని సన్నగా రొట్టె చేసుకోవాలి. ఎంత సన్నగా చేసుకుంటే మీకు ఈ పరాటా అంత రుచిగా ఉంటుంది. తర్వాత కోడిగుడ్లు తీసుకొని సన్నగా కట్ చేసి ఒక సగం పరాటా మొత్తంగా అమర్చుకోవాలి. తర్వాత కొంచెం బీట్ చేసుకుని
చేసుకున్న కోడిగుడ్డుని కొనలకి అంటించి అలాగే మధ్యలో కూడా కొంచెం కోడిగుడ్డు పోసి సగంగా ఫోల్డ్ చేసి పిజ్జా కట్టర్ తోటి పరాటా సగంగా కట్ చేసి పెనంలో నూనె ఎక్కువగా వేసి ఫ్రై చేసుకోవాలి. పరాటాలు చక్కగా కాలిన తర్వాత పైన కొంచెం మిరియాలు చాట్ మసాలా పొడి వేసుకుని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతిరోజు మన ఈటీవీ అభిరుచిలో మీరు రకరకాల రుచికరమైన వంటలు చూస్తూ ఉంటారు. మరి ఈ వంటలు మళ్ళీ చూడాలనుకుంటే మీరు మన యూట్యూబ్ ఈటీవీ అభిరుచి ఛానల్లో చూడవచ్చు. అంతేకాకుండా ఫేస్బుక్ లో ఈటీవీ అభిరుచి పేజీని కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవచ్చు.